జూలై నడి మాసంలో వర్షాల జాడలేదు. వేసిన పత్తి, కంది పంటలు ఎండిపోవడంతో రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి. ఆకాశం వైపు చూసినా ఫలితం లేకపోవడంతో జోగులాంబ, గద్వాల జిల్లా ప్రజలు వరుణుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ మహిళలు, పెద్దలు కృష్ణానది తీరంలో 1001 బిందెల నీళ్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. బుడ్డెమ్మలు వేస్తూ వానలు కురవాలని ఆటపాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ 101 కాడెద్దులతో పవిత్ర జలాలను మోస్తూ గ్రామంలోకి శోభయాత్రగా ప్రవేశించారు. కరువు రక్కసిని తరిమి కొట్టేందుకు గ్రామంలోని పలు ఆలయాలు బొడ్రాయికి శాంతి పూజలు చేశారు. ఈ పూజ ముగిసిన వారం 10 రోజుల్లో తప్పకుండా వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. ఊర్లో వర్షం లేక కృష్ణా జలాలు తీసుకొని వచ్చి కాడెద్దులు 101 కాడెద్దులతో 1001 బిందెతో ఊరి నుంచి ఆబోలో గోపాలంగా నదికెళ్ళి అక్కడి నుంచి స్నానాలు చేసి పూజలు ఆచరించి ఊర్లో శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్, ఊర్లో ఉన్న దర్గాల దగ్గర మిగతా గ్రామదేవుల కానీ నీళ్ళు పోసి వర్షం రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాలు వస్తున్న ఆశతో మేము ఈ పూజలు చేస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం పడుతుందనే ఆశతో ఈసారి కూడా చేసినాం. మేము ప్రతి సంవత్సరము కృష్ణానది నుంచి నీళ్ళు ఇచ్చి గ్రామ దేవతలకు నీళ్ళు ఇచ్చి అభిషేకం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేస్తున్నాము. మా ఊరికి వర్షాలు పడతాయని ఆశిస్తూ మేము గ్రామ దేవతలని, ఊర్లో దేవుళ్ళని వేడుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మా వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. వాన లేక పంటలు వేసినాం, మొలసలే. మాకు వాన కావాలని మేము ప్రతి ఒక్కసారి ఏడిపోయి నీళ్ళు తెచ్చి దేవర్ల కల్లా, దేవుళ్ళ కల్లా పోస్తాం. మాకు వానలు లేక అల్లాడుతున్నాం. వానలు పడాల.